వాళ్లే ఒప్పుకున్నాక మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. శోభాని ఒక్క విషయాన్ని మర్చిపోతున్నావు. ఈ సంబంధం మనకి బాబా దర్గాకి వెళ్తున్నప్పుడు వచ్చిందని. నువ్వేమీ కంగారు పడకు. ముందు ముందంతా ఆయనే చూసుకుంటాడు. చూడు, నువ్వు కోరుకున్నావు కదా ఆర్తి మళ్లీ సంసార బాధ్యతలు నిర్వర్తించాలని. అలాగే అంశుకి ఒక తండ్రి కావాలని కోరుకో. అవును, కానీ ఇలా శోభా, ఇంకా చాలు. అయితే నా మాట ఒకటి విను. గాయత్రి గారి ముందు ఈ విషయం దాచాల్సిందే. ఆర్తికి విడాకులు అవ్వలేదు, విధవరాలని. ఇక నువ్వు దీని గురించి వాదిస్తే నా మీద ఒట్టే. నేను వాళ్ళకి ఆర్తి ఫోటోని పంపిస్తున్నాను. వీలు చూసుకొని నువ్వు ఒక్కసారి ఆర్తితో మాట్లాడు. ఇందులో అనుమానమేం లేదు. రెండో భార్య వచ్చిన తర్వాత మొదటి భార్యని కోల్పోయిన బాధని మెల్లిమెల్లిగా మర్చిపోతాడు యశ్వంత్. యశ్వంత్కి అమ్మాయి కరెక్ట్గా సరిపోతుందా? సరిపోతుందని నాకు అనిపిస్తుంది. తను కూడా అమ్మే కాబట్టి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తనకి బాగా తెలుసుంటుంది. నీకు ఆలోచించుకోవడానికి చాలా టైం ఇచ్చాం. పోయిన నా కోడలు చాలా సంస్కారవంతురాలు, మనసున్న అమ్మాయని నాకు బాగా తెలుసు. అందుకనే నువ్వింకా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నావు. ఒక మగాడు అమ్మాయి కోసం ఇలా ఏడుస్తూ బాధపడటం చూడటానికి బాగుండదు. బిజినెస్ని నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, నీ పిల్లల్ని కూడా. కానీ నువ్వు ఇలా విచారంగా ఉండటం చూడలేకపోతున్నా. ప్రదీప్ పెళ్లి నీ కారణంగానే ఆగిపోయింది. నీకోసం ఓ సంబంధం చూశాం. నీకు ఆ అమ్మాయి నచ్చుతుందన్న నమ్మకం కూడా ఉంది. ఈ పెళ్లికి నువ్వు సరే అంటే కళ్ళారా చూడాలనుంది యశ్వంత్. అమ్మా, నన్ను మీ నుంచి దూరం చేయకండి ప్లీజ్. కూతురంటే ఎంత ప్రేమ ఉన్నా సరే తను ఏదో ఒక రోజు అమ్మను వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. ఆ అబ్బాయిని చూడొచ్చు కదమ్మా, నా కోసం. నన్ను నమ్ము తల్లి, నేను నీ మంచినే కోరుకుంటున్నాను. అంశుకి ఇక్కడ కావాల్సినంత ప్రేమ దొరకలేదు. కనీసం వాడికి ఆ కుటుంబంలోనైనా నాన్న ప్రేమ దొరుకుతుందేమోనని మా ఆశ. ఇక మీరేడు పాపకపోతే నేనేడు మొదలెట్టేస్తాను. ఒకవేళ మీరు ఇదే జరగాలి అని కోరుకుంటే నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధని నేను అర్థం చేసుకోగలను. మన జీవితం ఉందే, జీవితంలో ఇలాంటి పరిస్థితి అందరికీ వస్తుంది. ఈ స్థితిలో ముందుకు చూస్తే ఏమీ కనిపించదు, కానీ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. చూడు యశ్వంత్, నువ్వు పెళ్లి కొప్పుకొని చాలా మంచి పని చేశావు. నీకు కొత్త జీవితం మొదలుపెట్టే అవకాశం దొరికింది. అంతా పూర్తయిన తర్వాతే కదా ఏదైనా సరే కొత్తగా మొదలయ్యేది. కానీ నా మనసులో బాధ అలాగే ఉంది. అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. భగవంతుడా, వాళ్ళ సంబంధం వద్దని చెప్పలేదుగా. అబ్బాయి వాళ్ళు ఓ కండిషన్ పెట్టారు. కండిషనా?